ఈ సభలో పాల్గొంటారు. సతీష్. రైట్, థ్యాంక్ యూ వాసు. సో మొత్తంగా మరి కాసేపట్లో ఇక జనసేన పార్టీ సేనతో సేనాని సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. హేమకుమార్ గారు, ఏంటంటే పిఠాపురంలో 2024 మార్చిలో జనసేన పార్టీ ఆవిర్భావ సభకు సంబంధించిన తర్వాత జనసేన క్యాడర్తో మళ్ళీ ఇంటరాక్ట్ అవటం ఇదే. ఏంటి అసలు సేనతో సేనాని లక్ష్యం, అజెండా ఏంటి, ఎలా ఉండబోతున్నాయి? సార్, ముందుగా మీకు అదేవిధంగా ప్రెగ్నెంట్ ఇచ్చినందుకు ప్యానల్ ఉన్న మిత్రులకు శుభోదయం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, చెప్పండి సార్. యాక్చువల్లీ ఇది పాలనలో వచ్చిన తర్వాత నేను పెడుతున్న మీటింగ్, ఎందుకంటే కొంతమందిలో మాకు లేవు, మాలో మేము ఏంటంటే పాలన ఎలా చేయాలని దాని మీద మేము ఆలోచించి ప్రతి ఒక్కరు కార్యకర్త నుంచి నాయకులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు అందరూ కలిసి ఏ విధంగా ప్రజాసేవలో ప్రజలకు సేవ చేయాలనే విధంతో మేము మా నాయకుడు ఆల్రెడీ, మేము ఇప్పుడే కాదు, మేము ఈ రోజు బహిరంగ మీటింగ్ పెట్టాం. కానీ ఎప్పటికప్పుడు మంత్లీ వన్స్ అయినా సరే మా నాదెండ్ల మనోహర్ గారు, టీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారు కావచ్చు, అదే విధంగా పిల్లి హరిప్రసాద్ గారు కావచ్చు, నేను జూమ్ కాల్లో ఏ విధంగా ఎక్కడెక్కడ ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూనే పోతున్నాం. ఎందుకంటే జూమ్ కాల్ అనేది మన దీంట్లో మా ఇంటర్నల్ గా జరిగే మీటింగ్స్ ఉంటాయి కాబట్టి. కానీ బహిరంగ సభలో మీటింగ్ పెట్టాలని చెప్పిన కొంతమందికి చెప్పాలనే ఉద్దేశంతో, ఎందుకంటే ఎప్పుడు చూసినా ఏదో ఒక దాని మీద బుర్ర చల్లతా ఉండడం అది కాదు ప్రతి ఒక్కరికి. ఎందుకంటే మాకైతే లేదు, అయితే గ్యాప్లు అయితే ఎవరికి లేదు, మాలో అయితే మాకైతే గ్యాపుల్లో మేము ఎందుకంటే కలిసి పని చేసుకుంటున్నాం, కలిసి చేస్తున్నాం. వాళ్ళు ఏంటంటే కార్యవర్గానికి అధినేతకి గ్యాప్ వచ్చేసింది అని సరే కొన్ని అపోహలు అప్పుడప్పుడు బురజల్లుతూ ఉంటాం. ఇలాంటి వాటన్నిటికీ కూడా చెప్పడానికి ఈ రోజు సేనాతో సేనాని ఇలాంటి పరిస్థితి. ఎందుకంటే మేము ఖచ్చితంగా ప్రజలకు ఏ విధంగా ఇప్పుడనే కాదు సార్, ఎప్పుడు అప్డేట్ తీసుకుంటూనే ఉన్నాం. ఇప్పటికప్పటికి మేము జూమ్ కాల్లో మీటింగ్ తీసుకుంటూనే ఉన్నాము. ఈ రోజు 28వ తారీఖు ఫస్ట్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, ఎంపీ అదే విధంగా ముఖ్య కార్యవర్గంతో కలిసి మీటింగ్ ఉంటుంది సార్ పవన్ కళ్యాణ్ గారి అధినేతతో. అదే విధంగా రేపు కూడా ఎవరెవరైతే కార్పొరేటర్లు కావచ్చు, కార్యవర్గం, జిల్లా అధ్యక్షులు, జిల్లా ఇన్ఛార్జ్ ఉంటారో వీళ్ళందరితో కలిసి రేపు మీటింగ్ ఉంటుంది. అదేవిధంగా 30వ తారీఖు బహిరంగ సభ ఉంది సార్. మా ప్రాంగణం కూడా అల్లూరి సీతారామరాజు. ఎప్పుడైనా సరే మేము సభ నిర్వహించామంటే ఒక దేశానికి పోరాడిన వాళ్ళు, దేశం కోసం పోరాడిన వాళ్ళకు పేర్లు పెట్టుకుంటేనే ప్రాంగణము మేము నడుపుతుంటాం. గతంలో కూడా పొట్టి శ్రీరాములు ప్రాంగణం అని ఈ విధంగా ఒక సాంస్కృతిక దీంతో మేము ముందుకు వెళ్తూ ఉంటాం. సో ఇప్పుడు జరిగే పరిస్థితి ఏంటంటే మేము ఇప్పుడు రైట్, హేమకుమార్ గారు, ఎస్ ఫ్రీజ్ అయినట్టుంది, మళ్ళీ మాట్లాడదాం. కోటేశ్వరరావు గారు, సో మీకేమనిపిస్తోంది? ఇప్పుడు ఆల్రెడీ కూటమి సర్కారు ఏర్పడి 14 నెలలు పూర్తయింది. ఆల్మోస్ట్ 3.5 years ఇంకొందనుకోవచ్చు. అంటే ఏం జరగబోతుంది అనుకోవాలి? వాళ్ళకి ఏమైనా దిశనిర్దేశం చేయబోతున్నారు అనుకోవాలా? సేనతో సేనానితో ఇప్పుడు గ్యాప్ లేదు మాకు, కావాలని కొంతమంది క్రియేట్ చేస్తారు కాబట్టి వాళ్ళకి ఆన్సర్గా కూడా ఉంటుందని చెప్తున్నారు. అట్ ద సేమ్ టైం మా క్యాడర్కి ఉత్తేజించేలా పవన్ గారి ప్రసంగం ఉంటుందని చెప్తున్నారు. అంటే ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయలేనివ్వను అని కూటమి విజయంలో కీలక పాత్ర పోషించిన జనసేన అని ఇప్పుడు తర్వాత నెక్స్ట్ టైం కోసం ఏ విధంగా సన్నద్ధమవుతారు అనుకోవాలి? ప్రత్యక్ష గారు, గడిచినటువంటి 14 నెలలు అంటే ఎన్నికలకు ముందు, ఎన్నికల తర్వాత అని మనం 2 భాగాలుగా జరుగుతున్నటువంటి పరిణామాలను చూసినప్పుడు, సరే జనసేన ప్రతినిధి కావచ్చు, నాయకులు కావచ్చు, వాళ్ళ మీద వచ్చినటువంటి విమర్శలని అంగీకరించినా అంగీకరించకపోయినా నాయకుల మధ్య, అదేవిధంగా దిగువ స్థాయి కార్యకర్తల మధ్య గ్యాప్ వచ్చిన మాట వాస్తవం. కొంతమేరకు అధికారానికి వచ్చిన తర్వాత ఆ విధమైనటువంటి పరిస్థితులు ఉండే మాట కూడా వాస్తవమే. అయినప్పటికీ జనసేనాని మీద ఎన్నికలకు ముందు కార్యకర్తలకు ఉన్నటువంటి భ్రమలు కావచ్చు, లేకపోతే విశ్వాసం కావచ్చు, దాంతో పోల్చినప్పుడు తరువాత జరుగుతున్నటువంటి పరిణామాలతో సహజంగానే అసంతృప్తి వెల్లడవుతుంది. ఇప్పుడు జనసేనలో అదే జరుగుతుంది అనేటువంటిది నా అభిప్రాయం. రెండో వైపు ప్రభుత్వంలో లేదా